ఓకే అండి. ఈరోజు మనం అధ్యాయం 23 శివ శివతత్వం కదా, శివారాధనలో ఉన్న ఆ, అంతరార్థం ఏంటి అది దాని గురించి తెలుసుకున్నాము. దీనిలో మొత్తం అంతా కూడా చాలా విషయాలు చెప్పారు. చిన్న చాప్టర్ కానీ అవడానికి శివారాధనలో ఉన్న గూఢార్థం, శివయోగ శక్తి, పంచాక్షరి మంత్రం యొక్క మహిమ, ఆ శివం శక్తి యొక్క ఏకత్వం గురించి చెప్పారు. చంద్రుడు సూర్యుడు తత్వం గురించి చెప్పారు. అమావాస్య మాయ సంబంధం గురించి చెప్పారు. అష్టవస్తువులు, ఏకాదశ రుద్రులు, శివలింగ తత్వం, నటరాజ స్వరూపం, అర్ధనారీశ్వర భావం, సహస్రారంలో లింగోద్భవ అనుభవం, ఈ అన్నిటితో పాటు శ్రీపాదుల ద్వారా లభించే అంతర్గత పీఠికాపురం వంటి వాటికి చాలా లోతుగా అన్ని శివుడికి దానికి సంబంధించిన అన్నిటి గురించి కూడా మనకి ఈ చాప్టర్ లో వచ్చింది. సో ఈయన మనకి శంకర్ భట్ వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎలా సీక్వెన్స్ లాగా వస్తున్నాయి. ఆయనకి 1వ సంవత్సరంలో ఉన్నప్పుడు, 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఏమేమి ఇది జరిగినాయి అన్నది ఎవరొకళ్ళు కనిపించటము, ఆయనకి ఏమేమి జరిగినాయి అప్పట్లో అన్నవన్నీ ఆయనకి ఒక లైన్ గా, ఈయన పుస్తకం రాయాల్సిన ఇది ఉంది కాబట్టి ఆయనకి అన్ని ఒక లైన్ గా కూర్చున్నట్టు ఆయనకి చెప్పబడుతున్నాయి. ఇక్కడ కూడా ఎవరో కలిసినప్పుడు ఆయన వెంకటపై శ్రేష్ఠి చుట్టాలు అని చెప్పి బంధువులు అని తెలుస్తుంది. ఒక శివాలయంలోకి వెళ్ళడం అదంతా జరుగుతుంది కదా. అక్కడ ఒక శివయోగి కలుసుకోవడం జరుగుతుంది. దాంతో మనకి కథ మొదలైంది ఈ అధ్యాయము. ఆ శివయోగి సరిగ్గా ఉన్నాడు, అంటే ధూళితో కప్పబడిపోయి పాత్ర కూడా లేకుండా చేతితోనే భిక్ష తీసుకుంటా ఉంటాడు. సో అది చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక పిచ్చోడు లాగా ఉన్నాడు అనుకుంటారు. అవధూతల్లాగా అట్లనే ఉంటారు కాబట్టి, అంటే బాహ్యం ఏమీ సంబంధం లేకుండా ఉంటారు కాబట్టి ఈవెన్ ఆలయ పూజారులు కూడా ఆయన రూపాన్ని చూసి లోపలికి అనుమతించరు అనమాట. సో ఆధ్యాత్మికత అనేది అంటే కేవలం ఒక గుడి మనం మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, గుడి మెయింటైన్ చేస్తున్నారు, గుడిలో పూజారిలా ఉన్నారు అంటే బాహ్య ఇవే కాకుండా లోపల కూడా చూడగలిగేంత ఉండాలి. గుడి అనగానే ఊరికనే ఒక పరమశుద్ధిగా చేసేసి ఒక ఏమంటారు మనం ఏదో ఆ ఆ దానిలో ఉన్న సారీ ఒక్క నిమిషం అక్కడది ఇదేంటి, గుడిలో మనం మామూలుగా ఏంటంటే అశుద్ధి ఆచారాల్లో చూడటమే కానీ ఈయన నిజంగా ఏం చేశారు, ఏ ఏ ఏ రకంగా ఉన్నదని చూడలేకపోయారు వాళ్ళు. అందుకని చూడలేకపోయి ఏం చేశారు, ఈయన బయటికి పంపించేశారు. ఈ పూజారులు అందరూ కూడా ఈయన్ని బయటికి పంపించేసి అంత బాగా చూడలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక మహత్యం వెళ్ళే కూడా బాహ్య వస్త్రాల నుంచి శరీర శుభ్రత ఉందా లేదా, సామాజిక స్థానంలో ఏంటి ఆ ప్రవర్తన బట్టి మనం నిర్ణయించలేమని చెప్తున్నారు ఇక్కడ. ఈ అవధూత తని ఆ దేహాభిమానాన్ని దాటిపోయాడు అతను. సో ఇతరులకి అభిప్రాయాలకి గౌరవము లేకపోతే అవమానము, మానవమానాలు, ఆ బాహ్య చిహ్నాలకి అతీతంగా తయారైపోయాడు కాబట్టి బాహ్యంగా అశుభ్రంగా కనిపించినా గానీ అతను పరమశుద్ధమైన ఉండుండొచ్చు. కానీ పూజారి కనిపెట్టలేకపోయాడు. బాహ్యంగా పూజారి వస్త్రాల్లో ఉన్నా గానీ అతను అంతర్గతంగా ఏముంది, లోభం ఉంది. ఎందుకంటే ఈ వెంకటపై శ్రేష్ఠి ఇంకేమో చాలా బాగా పూజలు చేశాడు కదా, ఈయన్నేమో నిరాకరించాడు. అందువల్ల సాధకుడు రూపాన్ని చూసి తీర్పు ఇవ్వకోకుండా అతనిలో ఉన్న చైతన్యాన్ని గుర్తించి నేర్చుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ పూజారులేమో శివయోగిని లోపలికి రానివ్వరు. అతను నిరంతర శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండే నిజమైన శివభక్తుడు. వీళ్ళందరూ ఏంటి, దేవాలయాన్ని కాపాడుతున్నాము, మేమే భక్తులకు వరాలు ఇస్తున్నాం అన్నట్టుగా పూజారులు ఉంటారు. కానీ నిజమైన భక్తుడిని ఆయన బయట నిలబెట్టే ప్రమాదం ఎలా ఉందో ఇక్కడ చూపించారనమాట. దేవాలయం కేవలం రాతి నిర్మాణం కాదు, భక్తుల హృదయం కూడా దేవాలయమే. ఆ దేవుని విగ్రహాన్ని అలంకరించేసి నిజంగా నిజమైన భక్తుల్ని అవమానిస్తే అది నిజమైన ఆరాధన కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఈయన ధర్మగుప్తుడు కదా, కలిసిన ధర్మగుప్తుడు ధనవంతుడు అయ్యేసరికి ఆయన చక్కగా పూజారి లోపలికి తీసుకెళ్లి ఘనంగా పూజ చేశారు. ఆయన 5 వరహాలు ఏదో ఇస్తారు దక్షిణ కోసం. వాళ్ళకి హ్యాపీ కదా ఈ దక్షిణ బాగా వచ్చేసరికి. సో ఈ ధర్మరక్షణ ధనవంతుల సహాయం అవసరం కాబట్టి వాళ్ళని బాగా చేస్తున్నారు, అందుకని వాళ్ళని పొగడ్డు అదంతా చేస్తారనమాట. కానీ ధనం ధర్మానికి సాధనంగా ఉండాలి. ఈ ధర్మాన్ని కాపాడడానికి ధనం కావాలి, కానీ ఈ ధర్మమే అసలు ధన సంపాదనకి సాధనంగా మారిపోకూడదు అని చెప్తున్నారు. మనకైనా కానీ ఇప్పుడు అక్కడ శివ భక్తులు ఆయన చూసి మనకి ఆ పూజారిని ఒక నిమిత్త మాత్రంగా చేసి చెప్పారు. కానీ మనకి చెప్పేది కూడా ఏంటంటే ఇక్కడ మనకున్న ధర్మానికి సాధనంగా ఉపయోగపడాలి, కానీ మనకున్న ధర్మము మనకు నేర్చుకుందో ఈ ధన సంపాదనకే మారకూడదు అని చెప్తున్నాడు. భక్తుడు ఆర్థిక స్థితిని బట్టి దేవుడి సన్నిధిలో డిఫరెన్సెస్ చూపించకూడదు. చిత్తశుద్ధి లేకుండా బాహ్యంగా చేసే పూజ జస్ట్ బాహ్యంగా
స్థానంగానే మిగిలిపోద్ది కానీ అది లోపలికి అంతర్గతంగా ఏం వెళ్ళదు. దైవ దక్షిణ పరిమాణాన్ని బట్టి కాదు, సమర్పణ మన పవిత్రతను బట్టి చూడాలి. దేవుడు ఎప్పుడు నువ్వు ఎన్ని వరహాలు ఇచ్చావని చూడడు, ఎంత ఎంత డబ్బులు హుండీలో వేసావని చూడడు, నువ్వు ఎంత పవిత్రంగా ఎంత సరెండర్స్ గా వచ్చావని చూస్తాడు. సో వీళ్ళు అక్కడ ఉండంగానే దానిలోకి ఆలయంలోకి ఆ శివయోగి లోపలికి వచ్చేస్తాడు, 2 నాగుపాములు వచ్చేస్తాయి, పూజారులు అందరూ భయపడిపోతారు. కానీ ఈ శివయోగి మాత్రం శివుడి ఆభరణాలే కదా వచ్చినవి ఇవి, పాములు, అవి శివుని పిల్లలుగా భావిస్తాడనమాట. భావించి అసలు పాము అనగానే మనకి తత్వం ఏంటంటే కుండలిని శక్తి, కాలశక్తి, మృత్యు పైన ఆధిపత్యము, ఇంద్రియ నిగ్రహము, విషాన్ని అమృతంగా మార్చగలిగేంత సామర్థ్యము, అలాగే రియలైజ్డ్ కాన్షియస్నెస్, జాగృతమైన చైతన్యం కింద సూచిస్తాయి ఎప్పుడు కూడా పామును. సో పామును చూసి భయపడడం అంటే ఏంటంటే మనలో ఉన్న గూఢశక్తి. పామును చూసి భయపడతాం ఏంటంటే మనలో కూడా నిజమైన శక్తిని ఇట్లా మేల్కొందనుకోండి మనమే భయపడిపోతాం. ఎందుకంటే ఆ నిజమైన శక్తి బయటకు వచ్చినప్పుడు మనకి అసలు ఈ ప్రపంచం చాలా డిఫరెంట్ గా, మనం ఇప్పటి వరకు నిజము అనుకున్నదే నిజము, ఏదైతే గొప్ప అనుకున్నామో అవన్నీ గొప్ప కాకుండా అయిపోతాయి. అయిపోయినప్పుడు మనకే నచ్చకపోవచ్చు. అలా ఉంటుంది, అంత భయపడిపోతాం అనమాట మనం కూడా. ఇక్కడ చెప్పేది కూడా అదే. శివుడు ఆరాధించేవాడు జీవుల్ని నిజమైన వాటిని శత్రువుగా కాకుండా, పాములు వచ్చినా కానీ శత్రువుగా కాకుండా సహోదరులు గాను శివుడు పిల్లలుగా చూశాడు. ఈ పూజారులు ఏమో భయపడిపోయారు, అప్పటి వరకు పూజలు చేసేవాళ్ళు. శివయోగి మాత్రం శ్రద్ధగా నమక చమకాలను గానం చేయమన్నారు. మనకి అంతరార్థం ఏంటంటే మనకు భయం కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు పారిపోవటము, దాన్ని చంపేయటము, నాశనం చేయటము, శత్రువుగా చూడటం కాకుండా ఆ సందర్భాన్ని ఇంకా లోతైన భక్తిగా మార్చి, భయం వచ్చినప్పుడు మనలో ఉన్న భక్తి తగ్గకూడదు, మన ఏకాగ్రతతో దైవాన్ని స్మరించాలి అని చెప్తున్నాడు. ఆ ఉన్న పూజారిలో ఒక సూర్యచంద్ర శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రం నిజమైన పూజారి అనమాట, నిజమైన పాండిత్యము, క్రమశిక్షణ, భక్తి ఉన్నవాడు. సో అందుకనే అతను ఏం చేస్తాడు, శ్రీపాదులను స్మరించి నమక చమకాలను చక్కగా శ్రావ్యంగా గానం చేస్తాడు ఆయన. గానం చేయంగానే ఈ నాగులు కూడా సంగీతానికి అనుగుణంగా చక్కగా పడగలు విప్పి నాట్యం చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మంత్ర ఉచ్చారణ ఎప్పుడైతే చేస్తున్నామో అది భావము, మనం చేసే భావము, లయ, భక్తితో పలికినప్పుడు అది కేవలం ఒక శబ్దం కాకోకుండా అన్ని జీవులలో కూడా కాన్షియస్నెస్, ఆ స్పందన అన్ని జీవులకు కూడా వెళ్తుంది. ఆ స్పందన వలన అక్కడ ఉన్న ఆ వాతావరణం అంతా కూడా నీట్గా ప్యూరిఫై అవుతుంది. శబ్దం అనేది ఒక ధ్వని కాదు, అది ఆ చైతన్యాన్ని ప్రభావితం చేసే ప్రకంపన. ఆ ప్లేస్ అంతా కూడా కాన్షియస్నెస్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అక్కడ శివశక్తి స్వరూప దర్శనం గురించి చెప్పారు. ఇక్కడ మనకి శివుడు అనగానే చైతన్యం, కాన్షియస్నెస్, శక్తి అనగానేమో ఆ చైతన్యానికి ఉన్న కార్యశక్తి. ఓకే, శివుడు స్థితి అయితే శక్తి చలనం, శివుడు నిశ్శబ్దం అయితే శక్తి వ్యక్తీకరణ. సో శక్తి లేకుండా శివుడు ఏం చేయలేడు, కార్యరహితుడు. అలాగే శివ చైతన్యం లేకుండా ఓన్లీ శక్తి దిశారహితం అవుతుంది. ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్. ఇక్కడ సృష్టి యొక్క సంపూర్ణత శివ శక్తి రెండు కలిస్తేనే, ఆ ఏకత్వంలోనే ఈ సృష్టి మొత్తం మనకు వచ్చింది. ఆ తర్వాత ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నారు అంటారు. 3 మలినాలని అధిగమించటం. ఇక్కడ 3 మలినాలు, అక్కడ 3 రోజుల పాటు సమాధిలో ఉంటారు. ఆణవ మలినం, కర్మ మలినం, మాయా మలినం, ఈ 3 మలినాలను అధిగమించడానికి ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఈ 3 మలినాలని మన శరీరము, మనసు, అహంకారాన్ని, ఆ 3 స్థితుల్ని ఆ తాత్కాలికంగా లయ చేసేటం. శరీరం, మనసు, అహంకారం మొత్తం లయ చేసేటం. సమాధి అనగానే ఇక్కడ నిద్రపోవటం కాదు, వ్యక్తిగత చైతన్యం, మనలో ఉన్న జీవ చైతన్యం, జీవాత్మ, వ్యక్తిగత చైతన్యం, దీన్ని పరమాత్మలోకి లయం చేయటం. ఈ రెండు కలిపి ఒకే స్థితిలో ఉంచటం అనమాట. సో ఈ మనకంటూ ఒక శరీరం లేదు, మనకంటూ ఒక మనసు లేదు, నేను అనే అహంకారం లేదు, ఇది ఏమీ లేకోకుండా ఈ చైతన్యాన్ని ఆ పరమ చైతన్యంలో కలిపేసేసి చూడగలిగే స్థితిని సమాధి స్థితి అంటాం మనం. ఇక్కడ సమాధి స్థితి అంటే కదలకుండా ఇలాగే కూర్చుని, నేను ఒక కళ్ళు మూసేసుకుని కదలకుండా కూర్చుని నేను ఎక్కడికో వెళ్ళానని కాదు. నువ్వు కదిలి కళ్ళు తెరుచుకున్నా నీ కాన్షియస్నెస్ ని ఆ సుప్రీం కాన్షియస్నెస్ తోటి కనుక ఏకం చేయగలిగిన స్థితిని సమాధి స్థితి అంటారు. మనకు వచ్చే పురాణాలు కల్పితం కావు, వాటికి 2 స్థాయిల అర్థం ఉంటది. అంటే శ్రీపాదులు విషయాలన్నీ ఇప్పుడు ఒకటి మనకు కనిపించే పురాణాలన్నీ చూస్తే కనుక మనకు కథలు, దేవతలు, యుద్ధాలు, లోకాలు, వంశాలని ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకి ఎక్కడో వేరే చోట ఊహించుకుంటూ ఉంటాం మనం. అక్కడ దేవతలు ఉన్నారు, అక్కడ యుద్ధాలు ఉన్నారు. ఏం చెప్పేది ఏంటంటే ఈ పురాణాలన్నీ చెప్పేవి ఆ యుద్ధాలు, దేవతలు అవన్నీ మనలో జరిగే యుద్ధాలు, మనలో జరిగే లోకాలే. మన మనస్సు, చైతన్యం, శక్తి, ఇంద్రియాలు, గుణాలు, యోగ స్థితులు, ఈ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్ గా అలా చూపిస్తున్నారు అంతే.
పురాణ గూఢార్థం పుస్తకం చదివినంత మాత్రాన్ని తెలియదు మనకి. నియమంగా సాధన, గురుకృప, అంతర్శుద్ధి ద్వారా మాత్రమే మన మనసులోకి అది ప్రకాశిస్తుంది. లోపల శుద్ధి పురాణ కథ బయట జరిగిన సంఘటనలా చూడొద్దు. మనం రోజు మన అంతర్గతంలో జరిగే చైతన్య నాటకం, మన లోపల ఉన్న కాన్షియస్నెస్ ఏదైతే నాటకం జరుగుతుందో అది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? సూర్యుడు పరమాత్మ, చంద్రుడు మనస్సు. ఎప్పుడు కూడా మన మనస్సును చంద్రుడితో చేస్తాము, సూర్యుడు పరమాత్మతో. అంటే సూర్యుడు స్వయం ప్రకాశం కదా, చంద్రుడేమో సూర్యకాంతి వలన ప్రకాశింపజేస్తాడు. అలాగే మనం చైతన్యం ఇస్ ఆల్రెడీ ప్రకాశిస్తూ ఉంటుంది మనలో ఉన్న చైతన్యం. ఆ చైతన్యం ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో మన మనసు పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ మన చైతన్యం లేదనుకోండి, అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ లేకపోతే మన మనసు ఏం చేస్తుంది? చచ్చిపోతుంది. ఒక్కసారి బ్రీతింగ్ ఆపేసామంటే అన్ని బాడీలో ఉన్న మన పంచేంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కానీ మనం ఏం చేయలేం కదా. ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఎప్పుడైతే మనలో ఉన్న కాన్షియస్నెస్ ప్రకాశిస్తున్నప్పుడు మనలో ఉన్న మనసు కూడా పనిచేస్తూ ఉంటుంది. సూర్యుడు పరమాత్మ ఇక్కడ, చంద్రుడు మన మనస్సు. సూర్యకాంతి చైతన్యం అయితే చంద్రకాంతి మన మనసులో ప్రతిఫలించే చైతన్యం. మనసుకు స్వతంత్రంగా ప్రకాశం ఏమి లేదు. ఎప్పుడైతే ఆ పరమ చైతన్యం మన మీద ఉందో అప్పుడు ఇది కూడా ఉంది అని తెలుస్తుంది, అనుభవం అవుతుంది. మనసు ప్రకాశించేది తన వల్ల కాదు. మనసు ఆ అంతరాత్మక ఉన్న కాంతి వలన. అంతరాత్మ ఏముంది? ఆ కాన్షియస్నెస్ ఉంది. ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మనసు పనిచేయడం మొదలు పడుతుంది. ఆ మనసు ఎన్ని వేషాలైనా, ఎన్ని గంతులైనా వేస్తుంది, లేకపోతే ఏ రకమైన ఎన్ని సాధనలైనా చేయగలుగుతుంది. మంచైనా చెడైనా మనసు మనకు సృష్టించుకోవడమే కదా. ఎప్పుడవుతుంది? ఓన్లీ ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది అని చెప్తున్నాడు. సూర్య చంద్ర సంగమమే ఈ సృష్టి చలనం. ఎప్పుడైతే ఈ పరమాత్మ ఈ మనసు కలిసినప్పుడు అప్పుడే ఈ జగత్తు మనకు అనుభవజ్ఞం అవుతుంది. పరమాత్మ కాంతి మన మనసులో ప్రతిఫలించినప్పుడు అనుభవజ్ఞం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనలో చైతన్యం ఉంది పుట్టినప్పటి నుంచి, కానీ మన మనసు పనిచేయటం మొదలుపెట్టి ఇది కావాలి అది కావాలనుకున్నప్పుడు మనం అన్ని చేకూర్చుకోగలుగుతున్నాం. అలాగే ఈ సృష్టి రావడం కూడా ఈ మనసు పనిచేయటం మొదలుపెట్టినప్పుడు ఈ సృష్టి క్రియేషన్ మొదలు పెడుతుంది. చైతన్యం మాత్రమే ఉంటుంది, ఓన్లీ సాక్షితత్వం, అవేర్నెస్, ప్యూర్ అవేర్నెస్. మనసు మాత్రమే ఉందనుకోండి, అది ప్యూర్ జడత్వం. ఈ రెండు కలిసినప్పుడు, చైతన్యం మనసుతో కలిసినప్పుడు అనుభవం అవుతుంది, సంకల్పం అవుతుంది, సృష్టి కూడా ఉద్భవిస్తుంది. అందుకే ఇక్కడ పింగళ నాడి అంటే సూర్యశక్తి, ఇడానాడి అంటే చంద్రశక్తి. ఈ రెండిటి సమతుల్యమే మనం సుషుమ్న నాడి. ఈ రెండు శక్తులు సమన్వయినప్పుడు మాత్రమే చైతన్యం మనకి వికసిస్తుంది. అమావాస్య మాయ చెప్పారు ఇక్కడ. అమావాస్యలో చంద్రుడు కనిపించడు అంటే మన మనసులో మనసు మాయలో పూర్తిగా లీనమైపోయినప్పుడు అంతర్ప్రకాశం కనిపించదు. కంప్లీట్ మాయలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అన్ని బయటకు వెళ్ళిపోయి బయట విషయాల్లోనే ఉన్నప్పుడు మనం మాయలో ఉంటాం అక్కడ. అందువలన ఏమవుతుంది? అవిద్య, అప్రకాశం, మనసు మూలస్థితి మాయలో లయమైపోవటానికి ప్రతీక. ఓకే. అమావాస్య అనంతరం మళ్ళీ చంద్రకళలు పెరుగుతూ ఉంటాయి. ఇది చైతన్యం, మళ్ళీ ఎక్కైన చైతన్యం పునరుద్ధరిస్తుంది. మాయ చైతన్యాన్ని పూర్తిగా నాశనం చేయదు. మాయ జస్ట్ అట్లా వచ్చి కప్పేస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ అది మాయ కొంచెం జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనకి తాత్కాలికంగా మనం ఆ ప్రకాశాన్ని, ఆ కాన్షియస్నెస్ ని అనుభవించగలుగుతాం. దాన్ని ఒక్కసారి ఆవరిస్తుంది, కానీ దాన్ని మొత్తం ఏమీ చేయలేదు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ స్త్రీ ఋతుచక్రం గురించి కూడా మాట్లాడారు. స్త్రీ ఋతుచక్రం రాగానే ఒక అపవిత్రం పక్కన పెట్టడం అదంతా చేస్తారు కదా, కానీ దీని సృష్టి శక్తి. అది ఋతుచక్రం వచ్చిందంటే సృష్టి శక్తి ఉన్న సహజ చక్రం. ప్రకృతిలో వసంతం మొలకలకి కారణం అయితే స్త్రీ శరీరంలో ఋతుచక్రం ఆ సంతానోత్పత్తికి ఆధారం కదా. దీన్ని అపవిత్రంగా అసలు చూడడం సరైనది కాదు. ఇది సృష్టి శక్తి, ఇది జీవన ప్రక్రియ, ఆధ్యాత్మిక ప్రక్రియ. కాబట్టి స్త్రీ శరీరం అంటేనే ప్రకృతి, ఋతుచక్రం అంటే ఆ సృష్టి సంస్థిత. గర్భం అనేది సృజన కేంద్రము, సంతానం జీవ చైతన్యానికి కొనసాగింపుకి. స్త్రీతత్వం మాయ కాదు, యాక్చువల్గా మనసుని దాటి బ్రహ్మ జ్ఞానాన్ని పొందగల ద్వారం, జీవుడికి ద్వారము స్త్రీతత్వం. అంతటి సృష్టిని సృష్టించగలిగిన స్త్రీతత్వం అన్నమాట. అష్ట వస్తువులు అని చెప్పారు ఇక్కడ. సృష్టి యొక్క 8 శక్తి కేంద్రాలు చెప్పారు. భూమికి 7 అధోలోకాలకు సంబంధించి 8 అధిష్టాన శక్తులకి వసువులుగా మనకు పేర్కొన్నారు. వసువు అంటే ఏంటంటే కాంతిని స్వీకరించి నిలపగలిగిన శక్తి. ఇక్కడ అష్టవసువులు ఏమిచ్చారు? స్థూల పదార్థం, మనం చూసేది ఏదైనా స్థూల పదార్థం, ప్రాణశక్తి, అగ్ని, గాలి, ఆకాశం, సూక్ష్మ చైతన్య శక్తులు, సృష్టి స్థాయిలు, జీవనానికి ఆధారమైన శక్తులు. ఇవి 8.
ఎనిమిదిగా సృష్టించారు. సూర్యకాంతి భౌతిక ప్రపంచానికి ఎలా అయితే జీవం అయితే ఇచ్చారో, ఆ పరమ చైతన్యం కూడా అన్ని జీవులకి ఒక చైతన్యాన్ని ఇచ్చింది. సూర్యకాంతి వల్లనే, లేకపోతే ఏ జీవి ఇక్కడ ఒక్క సూర్యుడు ఒక వారం రోజులు రాతే మొత్తం అంతా స్మాష్ మనకి. ఏం ఉండదు అక్కడ. ఆ సూర్యకాంతి ఈ ప్రపంచానికి ఎట్లయితే జీవం ఇస్తున్నారో, ఈ పరమ చైతన్యం కూడా అన్ని స్థాయిల్లో ఉన్న వాడిని చైతన్యం ఇచ్చు, అన్ని చెట్లకి, పురుగులకి, చేపలకి అన్నిటికీ కూడా ఆ చైతన్యం, ఆ కాన్షియస్నెస్ ఇచ్చేది ఏంటి? ఈ పరమ చైతన్యం. తర్వాత 7 సముద్రాలు. 7 సముద్రాలు ఏంటి? ఈ లోకాలకి మధ్యలో ఉన్న గాలి లేదా అంతరిక్ష భాగాల్ని కలిపే వాటిని సముద్రాల కింద చేశారు. ఇది పురాణ భాషలో సముద్రం అంటే కేవలం నీటి విస్తారాన్ని చూపిస్తుంది అని చెప్తారు. విస్తారమైన మధ్యస్థలు, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి విభజన, చైతన్య స్థాయిల మధ్య ఉన్న అంతరము, దాటవలసిన అనుభవ క్షేత్రం అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో సముద్రం అంటే అది కూడా మనకి చాలా సంసార సాగరం అంటారు. సంసారం ఒక సముద్రంతో పోల్చుతారు కదా. అంటే ఏంటి? అక్కడ నీళ్లు ఉన్నాయన్నా? కాదు కదా. ఆ మొత్తాన్ని మనం అలాగే ఈ ఒక స్థితి నుంచి, మనమున్న ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడానికి, ఆ విభజన దాటడానికి, ఆ చైతన్యానికి మార్చుకోవాలంటే అంతటి సముద్రం అంత ఉంది అని చెప్పడానికి అనమాట మనకి. ఇక 11 శివక్షేత్రాల గురించి చెప్పారు. 11 శివక్షేత్రాలు ఏకాదశి రుద్రులకి ప్రతీక. మనకేంటి 11 శివక్షేత్రాలు కానీ మనం గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోయి 11 శివక్షేత్రాలు ఎక్కడున్నాయి, వీటన్నిటిని కనుక మనం చూసేస్తే కనుక మనకు ముక్తి వచ్చేస్తాయి అనుకుంటాం మామూలుగా. కానీ అంతరార్థం ఏంటంటే ఇక్కడ 11 శివక్షేత్రాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు మనలో ఉన్నవి, 5 కర్మేంద్రియాలు మన మనస్సు. ఈ 11టిని కూడా, ఈ 11 శక్తుల్ని అదుపులో ఉంచుకుని, ఈ 11 శక్తుల్ని మనం శివ చైతన్యం వైపు కనుక సమర్పించగలిగే ఉంటే అది విముక్తి. అంతేగాని మనం వెళ్ళిపోయి అక్కడ 11 క్షేత్రాల్లోకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఏం విముక్తి రాదు. మనలో ఉన్న ఈ 11 వాటిని జయించగలగాలి. క్షేత్ర యాత్ర అంతరార్థం మనలో ఉన్న 11 శక్తుల్ని పవిత్రపరచడం. అంతేగాని అక్కడికి వెళ్ళి ఒక్కొక్క క్షేత్రం దర్శించినప్పుడు ఒక్కొక్క శక్తినన్నా మనం పవిత్రపరచగలిగితే, ఒకటి కర్మేంద్రియాలు, మన చేతులతో ఏ చెడు చేయము, ఈ చేతులు అన్ని మంచి పనులకి ఉపయోగిస్తాము ఒక క్షేత్రం దర్శించినప్పుడు. ఇంకొక క్షేత్రం దర్శించినప్పుడు ఈ కాళ్ళు అన్ని మంచి ప్లేసులకి వెళ్ళడానికి ఉపయోగిస్తాము. ఇంకో క్షేత్రం నా మనసు ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తుంది, ఎవరి గురించి నేను జడ్జి చేయను. ఇలా అనుకున్నప్పుడే ఆ క్షేత్ర మహిమ వస్తుంది, కానీ లేకపోతే ఏం రాదని చెప్తున్నారు. శివుడికి నిజంగా రూపం లేదు, అది మనకు తెలుసు కదా. శివుడు నిరాకార చైతన్యం, ఒక లింగము, ఒక రూపం అన్నది మన కోసం పెట్టుకున్నారు. ఆయన భౌతిక శరీరం కాదు. లింగం అంటే ఏంటి? లక్షణం, సంకేతం, కార్యరూపణం, అవ్యక్తం నుంచి వ్యక్తం అవడానికి ఒక లింగ రూపం పెట్టారు. అది అంతం లేని జ్యోతి స్తంభానికి అది ప్రతీక. శివలింగం మనలో రూపరహిత చైతన్యం. శివలింగం ఏం సూచిస్తుందంటే, మనలో ఉన్న చైతన్యానికి కూడా ఏం రూపం లేదు. మన శరీరానికి ఒక రూపం ఉంది, కానీ మనలో ఉన్న చైతన్యానికి రూపం లేదు. ఆ చైతన్య జ్యోతికి సంకేతం ఈ శివలింగం అని చెప్తున్నారు. ఇక స్ఫటికలింగం, అందులో స్ఫటికలింగం ఏంటి? అది నిర్మలమైన మనసు. స్ఫటికం పారదర్శకంగా ఉంటది కదా, కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉన్న స్వంత రంగు ఏమీ లేకుండా చైతన్యం చక్కగా పారదర్శకంగా కాంతిని ప్రతిఫలిస్తుంది. అలాగే సిద్ధి పొందిన మన సాధకుడు కూడా స్వార్థం లేకుండా ఉండాలి. తన మనస్సు అహంకారం మల్లం లేకుండా, వక్రీకరణ లేకుండా, దైవ చైతన్యం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉండే మనస్సు ఈ సాధకుడికి ఉండాలి అని. నిర్మలమైన మనసే నిజమైన స్ఫటికలింగము. మన మనసు అంత నిర్మలంగా ఉండాలి. నిజంగా మనం తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళి కొన్ని వందలు వేలు పెట్టి స్ఫటికలింగాలు తీసుకొచ్చి దానికి మనం ఏం చేసినా, మన మనసు మనకు అంత పారదర్శకంగా లేనంత వరకు మనం ఏం చేసినా కానీ కాదు. తర్వాత మన మెదడులో ఉన్న భాగం గురించి చెప్పారు. కపాలి అనేది ఒకటి ఉంటుంది. కపాలి అంటే శిరస్సు. ఆ మెదడులో జ్ఞానోదయాన్ని కల్పించే శివశక్తే కపాలి అంటారు, ఆ మెదడులో ఉన్నదాన్ని. సో దీన్ని మెదడు సాధనం, ఆ చైతన్యం యొక్క మూలం కింద తీసుకోవచ్చు. లేక వివేకం, ఆ శివకృప ద్వారా మనలో వచ్చే వివేకము, అజ్ఞానం ఏదైతే ఇగ్నరెన్స్ ఉందో దాన్ని ఛేదించే రుద్రకార్యంగా తీసుకోవచ్చు. మన మనసు మలినాలను ఛేదించే జ్ఞానాన్ని ప్రసాదించే శక్తే కపాలి. ఇక రుద్ర జటల గురించి కూడా మాట్లాడారు. నాడీ వ్యవస్థకు ప్రతీక రుద్ర జటలు. మెదడు నుంచి మెడ వరకు విస్తరించే నాడుల్లో రుద్ర జటలతో పోరుస్తారు. జటలతో శివుడు జటలు సూచించేవి అంటే మన నాడీ వ్యవస్థ, శక్తి ప్రవాహాలు, నియంత్రిత ప్రాణశక్తి, విశ్వ ప్రకంపనలు అంటే ఈ యూనివర్సల్ దీనిలో వచ్చే శక్తి చూపిస్తున్నారు. ఈ శివజటంలో కనిపించేది ఏంటంటే అవి ఏం చెప్తున్నారండి మనకి ఇక్కడ.
మనం ఏంటో శివజటం అనంగానే ఒక జడ ఇలా ఇలా చూసిన అది కాదనమాట ఇక్కడ. ఇవన్నీ శివుని జటల్లో అక్కడి నుంచి గంగ ప్రవర్తిస్తుంది. గంగ ప్రవర్తిస్తుంది అంటే ఏంటంటే శుద్ధ చైతన్యం, నాడీ వ్యవస్థను శుద్ధ చైతన్యం, మన నాడీ వ్యవస్థలో సుషుమ్నలో శుద్ధ చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్నెస్ ప్రవహించటం, ఆ గంగ ప్రవహించటం అని చెప్తున్నాడు. భిక్షాటం చేసే శివుడు అంటే భిక్షాటం చేయటం ద్వారా శివుడు ఏంటంటే పాపాన్ని స్వీకరిస్తున్నాడు. ఆయన అంతటి కరుణామూర్తులు. మనం భిక్ష వేస్తున్నామంటే మనలో ఉన్న పాపాలన్నీ తీసేసుకుంటున్నాడు అని చెప్పడం అనమాట ఇక్కడ. శివుడు భిక్ష అడుగుతున్నాడని లోకానికి లోతైన అర్థం ఏంటంటే దైవం నుంచి మనం దైవం మన నుంచి కోరేది ఏంటి? మనలో ఉన్న అహంకారం, పాపభారం, దుఃఖాలు, వాసనలు, చెడు సంస్కారాలు అవన్నీ మనం సమర్పించాలి. శివుడు భిక్ష అడిగేది ఏంటి? అన్నం కాదు అక్కడ అడుగుతున్నది. అన్నమో భోజనమో పదార్థమో కదా. ఇన్ని సృష్టించినాడు, వాళ్ళు అవి సృష్టించుకోలేదా? మనలో ఉన్న అహంకారము, పాపభారము, దుఃఖము, వాసనలు అవన్నీ ఇచ్చేయాలి. అప్పుడు అవన్నీ స్వీకరించి శివుడు మనల్ని శుద్ధి చేస్తాడు అని చెప్తున్నారు. దైవానికి ఇవ్వవలసింది గొప్ప భిక్ష, మనలో ఉన్న అహంకారమే గొప్ప భిక్ష మనం ఇవ్వగలిగేది. తర్వాత నటరాజుడి గురించి చెప్పారు. నటరాజుడు అంటే సృష్టి స్థితి లయబద్ధంగా నాట్యమాడే అది కదా శివుడు. శివతాండవం కోప నృత్యం మాత్రమే కాదు, అదేంటంటే అది తాండవము చేస్తున్నప్పుడు సృష్టి స్థితి లయ తిరోభావం అనుగ్రహం ఇవన్నీ వస్తాయి. ఈ 5 విశ్వకార్యాల లయబద్ధ ప్రక్రియ శివతాండవం. అణువుల చలనం నుంచి గ్రహాల పరిభ్రమణ వరకు మొత్తం అంతా చేసేది నాట్యమే. ఈ మొత్తం జరుగుతున్నదే అది నాట్యం. నటరాజ తాండవం అంటే విశ్వంలో జరిగే నిరంతరమైన మార్పు, స్పందన మరియు సమతుల్యత అది చెప్తున్నారు. చిదంబరం గురించి చెప్పారు. చిదంబరం చైతన్య ఆకాశం. చిత్ అంటే చైతన్యం, అంబరం అంటే ఆకాశం. సో ఈ ఆకాశం మొత్తం నిండి ఉన్న చైతన్యం. చిదంబరం అంటే చైతన్య ఆకాశం మొత్తం. ఈ ఆకాశం మొత్తం కూడా ఉన్నది ఆ కాన్షియస్నెస్. బయటకు కనిపించే అనంత ఆకాశం ఈ శివుని విస్తారానికి ప్రతీక. మన హృదయంలో, ఆలోచనలో మధ్య నిశ్శబ్ద స్థలం కూడా ఆ చిదంబర ఆకాశమే. అంతర్గతంగా ఆ చైతన్యమే నిండి ఉంది. మనసు నిశ్శబ్దం అయినప్పుడే మనలో ఉన్న చైతన్యం విశాలం అవుతుంది. అదే చిదంబర రహస్యం. చిదంబర రహస్యంలో అక్కడ ఏం లేదు, అక్కడ ఏమీ లేకుండా పెడతారు. ఏంటి? అది మొత్తం ఖాళీగా ఉంది అంటే ఏంటి? అక్కడ ఉన్నది చైతన్యం. అది కనుక్కోండి. ఖాళీ అంటే అక్కడ ఏమీ లేకపోవటం కాదు, ఉన్నదంతా కూడా చైతన్యమే అని చెప్పటం అనమాట. అగైన్ మనకి ఇక్కడ 11 చెప్పినట్టే ఇక్కడ 12 జ్యోతిర్లింగాల గురించి కూడా చెప్పాడు. 12 జ్యోతిర్లింగాలు 12 రాసులకి ప్రతీక అని చెప్పారు జ్యోతిర్లింగాలు. సో దీని ద్వారా శివుడు కాలస్వరూపుడు, రాశి చక్రాలకి అధిపతి, జనన మరణ చక్రాలకి సాక్షి, కాలాన్ని దాటి ఉన్న చైతన్యమే శివ చైతన్యం అని చెప్పాడు. కాలం శివునిలో ఉద్భవిస్తుంది. శివుడిలోంచి కాలం ఉద్భవించింది కానీ శివుడు కాలానికి బంధుడు కాదు. శివుడు ఈ కాలానికి బంధుడు కాదు అని చెప్తున్నారు. 8 దిక్కులు అష్టమూర్తికి స్వరూపం. 8 దిక్కులు శివుడి అష్టమూర్తికి స్వరూపం. దాని సందేశం ఏంటంటే దేవుడు ఒకే దిశలో ఒక ఆలయంలో మాత్రమే ఉండడు. సర్వ దిక్కుల్లోనూ ఉంటాడు, సర్వ స్థలాల్లోనూ ఉంటాడు. ఎటు చూసినా ఆకాశమే ఉంటుంది, ఎటు చూసినా చైతన్యమే ఉంటుంది. అది ఇక్కడ పూజిస్తేనే కరెక్ట్గా వెళ్తారు, ఇక్కడ పూజిస్తే కరెక్ట్గా లేదనేది అన్ని దిక్కుల్లోనూ ఉన్నది అదే చైతన్యం. పంచభూతాలు శివుడి 5 ముఖాలు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం శివుని 5 ముఖాలుగా చెప్పబడతాయి. ఇవి మన శరీరంలో కూడా ఉన్నాయి కదా. సో ఆ శివుడు మన శరీరంలో కూడా ఉన్నాడు అక్కడ. శరీర ఘనతత్వం ఏమో భూమి, ద్రవాలు మనలో ఉన్న వాటర్ ఏమో నీరు, జీర్ణశక్తి ఏమో అగ్ని జఠరాగ్ని, శ్వాస గాలి, శరీరంలో ఉన్న అంతర్స్థలం ఖాళీ ఉన్న ప్లేస్ ఆకాశం. అందువలన శివారాధన అంటే ప్రకృతిని కూడా గౌరవించడం, పంచభూతాలను పవిత్రంగా ఉపయోగించడంలో శివ పూజలో భాగం. పంచభూతాలను పవిత్రంగా ఉంచమంటే గంగాజలం తీసుకొచ్చి ఆ ప్లేస్ అంతా శుద్ధి చేసేయటం కాదు, అది చేసేసేది అది బాహ్య శుద్ధి. మనలో ఉన్న పంచభూతాలని పవిత్రంగా ఉంచినప్పుడే మనం నిజమైన శివ పూజ చేయగలుగుతాము. ఇక్కడ చెప్తుంది అది మనకి. ఉమామహేశ్వర రూపం, శాశ్వత మంగళ రూపం. ఉమామహేశ్వర రూపం కార్యం ఐక్యం, పురుష ప్రకృతి ఐక్యం అవటం. ఈ సమతుల్యం ఉన్న చోట మంగళం, సౌందర్యం, సృష్టి శక్తి అన్నీ ఉంటాయి. త్రిపురాంతకుడు అంటే 3 గుణాల సంహారం. ఏం గుణాలు? సత్వ రజస్ తమో గుణాలు. ఈ మూడింటిని దాటి ఈ 3 గుణాలు దేనికి ప్రతీక? మన సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం కింద కూడా చూడవచ్చు. ఈ మూడింటిని కూడా దాటి వెళ్ళినప్పుడే, అధిగమించినప్పుడే మనలో ఉన్న ఆ పరమశక్తి, ఆ మనలో ఉన్న జీవశక్తి ఆ పరమ చైతన్యంలోకి మర్జ్ అయ్యి అప్పుడు శివశక్తి మనలో
నిలబడుతుంది. ఇక మూడవ కన్ను జ్ఞాన దృష్టి. మూడవ కన్ను అనగానే జ్ఞాన దృష్టి. మన మూడవ కన్ను భౌతిక కన్ను ఏమి ఉండదు అక్కడ, జ్ఞాన దృష్టి ఇక్కడ. మన వివేకము, అంతరార్థము, సత్య దృష్టి, ద్వంద్వాలను దాటి, మంచి చెడు వీటన్నిటి దాటి చూడగలిగిన శక్తి, అజ్ఞానాన్ని దహించే జ్ఞాన శక్తి. ఈ భూమధ్యంలో ధ్యానం స్థిరమైపోతే ఏమవుతుంది, జ్ఞాన దృష్టితో మనం అన్ని చూడగలుగుతాం. రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాం, కానీ మూడవ కన్నుతో సత్యాన్ని చూస్తాం క్లియర్ గా, ఏది ట్రూత్ అన్నది అనమాట. గంగ సమాధి నుంచి ప్రవహించే పవిత్రత. శివుని జటల నుంచి గంగ ప్రవహించడం అంటే ఏంటంటే ఉన్నత సమాధి స్థితి నుంచి ఏమొస్తుంది, ఉన్నత సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మీలో కరుణ, జ్ఞానం, పవిత్రత వస్తుంది. అది సూచిస్తుంది అక్కడ గంగ ప్రవాహం అంటే. సాధకుడు లోతైన ధ్యానంలోకి మనం వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, మనలోంచి శాంతి, ప్రేమ, కరుణ, అందరి మీద జ్ఞానం, పవిత్ర ప్రకంపనలు, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అవి సహజంగానే వస్తాయి. ఇది అంతర్గతంగా ఉన్న గంగా వాతావరణం అనమాట. ఆ వాతావరణం బయటికి రావటం కోసం చేసేది ఇక్కడ. వృషభం గురించి కొన్ని రాసుల గురించి చెప్పారు కదా. వృషభం అంటే ధర్మస్వరూపం. శివుణ్ణి చేరాలంటే ముందు నందిని దాటాలంటారు కదా. ఇక్కడ నంది వృషభం. వృషభం అనేది ధర్మానికి ప్రతీక. మనం ఎన్నో పూజలు చేసేసి ఎన్ని చేసినా ఈ ధర్మాన్ని దాటకుండా శివుడి దగ్గరికి వెళ్ళలేము. ధర్మాన్ని దాటి శివుణ్ణి వెళ్ళాలి. దాని ధర్మాన్ని పాటిస్తేనే మనం వెళ్ళగలం. భక్తి ఉన్న ధర్మం లేకపోతే అది సంపూర్ణం కాదు. శివ సాక్షాత్కారానికి కావాల్సింది ఏంటి, సత్యం, అహింస, నియమం, బాధ్యత, శీలం. ఇవి ధర్మపాదానికి అవసరం. ఇక భూమధ్య కాంతి, చంద్రకళ. భూమధ్యంలో ధ్యానం చేసేటప్పుడు మనకు కనిపించే సున్నితమైన కాంతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, లైట్ లాగా ఉంటుంది అని. అంటే శివుడి నుదుటి పైన చంద్రకళగా ఉంటుంది కదా, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి శివుడి నుదుటి మీద మనకి ఎలా కనిపిస్తుంది, ఎందుకంటే మనలో కూడా ఆ శివుడు ఉన్నాడు కాబట్టి. మనస్సు పైన నియంత్రణ. చంద్రకళ అనగానే మనస్సు మీద నియంత్రించి శాంతి, శీతలత్వం, అంతర్గత దృష్టి, ధ్యాన ప్రకాశానికి ప్రతీక. మనసు పూర్తిగా శాంతించినప్పుడే అంతర్గత చంద్రకాంతి మనకి అనుభవం అవుతుంది. ఇక నారీశ్వర స్థితి అంటే ద్వంద్వాతీతాలకు అతీతంగా ఏకత్వం, మంచి చెడు కాదు, ఏకత్వం ఒకటే ఉంది అక్కడ అని చెప్పటం. యోగ స్థితిలో మనలో ఉన్న కామం అంటే కోరికలు జయించినప్పుడు పురుష స్త్రీ భేదం తగ్గిపోద్ది. ఇది శరీర లింగాన్ని నిరాకరించడం అని కాదు, చైతన్యంలోకి ద్వంద్వాతీతాన్ని అధిగమించడం. తర్కము, భావము, శక్తి, సౌమ్యత, క్రియా, నిశ్శబ్దం, పురుష స్త్రీ లక్షణాలు ఉంటాయి కదా, వీటన్నిటిని దాటి వచ్చే స్థితి సమతుల్యమైన స్థితి అర్ధనారీశ్వర స్థితి అని చెప్పడానికి అక్కడ అనమాట. తర్వాత లింగోద్భవం సహస్రారంలో జ్యోతి ఉదయం. లింగోద్భవ సమయంలో సహస్రార చక్రంలో కర్పూర జ్యోతి వంటిది వెలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. కర్పూరం పూర్తిగా దహించి అవశేషం అయితే ఎలా అయితే లేకుండా పోతుందో, ఈ లింగోద్భవం ఈ సహస్రారంలో వస్తుందంటే మనలో ఉన్న కర్పూరం లాగా మనలో ఉన్న అహంకారం అంతా సంపూర్ణంగా లయమైపోవాలి. ఈ వాసనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా దహనం అయిపోవాలి. నిర్మల చైతన్యం ప్రకాశం అవ్వాలి. మన జీవాత్మ పరమాత్మంలో ఏకమై ఉండాలి. అది కర్పూరాన్ని వెలిగించడంలో ఉన్న అంతరార్థం అనమాట మనకి. ఓకే, సహస్రారంలో వెలిగే జ్యోతి మన అస్సలు శివస్వరూపాన్ని, అప్పుడు ఇక్కడ వెలిగింది అంటే అప్పుడు శివస్వరూపాన్ని ప్రకటిస్తుంది. మనం ధ్యానంలోకి వచ్చినప్పుడేమో నాకు ఇక్కడ ఏదో అయిపోయిందని, ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పేసి అనుకుని మళ్ళీ బయటకు వచ్చి నువ్వు వేరే, నేను వేరే, నువ్వు మంచి, నేను చెడు, లేకపోతే నేను చెడు, నువ్వు మంచి, ఇట్లా ఏమో అనుకున్నాం అనుకోండి, అప్పుడు నిజమైన స్థితిలోకి మనం వెళ్ళలేదు అని చెప్తున్నాము. లింగ శరీరం అంటే స్థూల శరీరాన్ని నడిపించే సూక్ష్మ వ్యవస్థ. దానిలో మనకి ఏముంటుంది, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రాణశక్తి, సంస్కారాలు అన్నీ ఉంటాయి మనకి. సో శివలింగ ధ్యానం ద్వారా సాధకుడు ఈ స్థూల శరీరాన్ని దాటి సూక్ష్మ చైతన్యం వైపు ప్రయాణిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. శివారాధన రహస్యానికి గురుకృప కూడా కావాలి. శివారాధన గూఢార్థం పుస్తజ్ఞానంతో మాత్రమే సరిపోదు. ఒక గురువు నియమితమైన సాధన, ఒక పర్టికులర్ సాధన ఇచ్చే గురువు పైన మనకి విశ్వాసం ఉండాలి. నైతిక జీవనం ఎలా ఉండాలి, ఇంద్రియ నిగ్రహము, మనస్సు శుద్ధి, దైవానుగ్రహం, ఇవన్నీ కూడా మనకు అవసరం. సాధన ద్వారం తెరుచుకుంటుంది, కానీ గురుకృప ద్వారా ఏమవుతుంది, అంతర్గత రహస్యాన్ని కూడా మనకి చూపిస్తుంది అని చెప్తున్నారు. భౌతిక పీఠాపురం నుంచి స్వర్ణ పీఠికాపురం వెళ్తున్నారు ఈ శ్రీపాదుల దీంతో అని చెప్పారు. భూమిపైన కనిపించేది ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ కాకినాడ దగ్గర ఉన్నది ఏంటది, భౌతిక పీఠికాపురం. మనం కనిపించేది శ్రీపాదులు అప్పట్లో నడియాడిన ప్లేస్ కాబట్టి అది భౌతిక పీఠికాపురం. శ్రీపాదులు చైతన్యంతో నిర్మితమైంది. ఇప్పుడు ఈ చైతన్యం ఇప్పుడు ఇక్కడ లేదు కదా, చైతన్యం ఇంకో చోట ఉంది. ఆ చైతన్యంతో నిర్మితమైంది స్వర్ణ పీఠికాపురం. అది ఒక దివ్య చైతన్య క్షేత్రం. అది ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. మనం ఫిజికల్ గా మనం
ఇండియాకి వెళ్ళి అక్కడ ట్రావెల్ చేయటం కాదు. మనం ఇక్కడే కూర్చుని మనం పైన చెప్పిన అన్ని చేస్తే కనుక మనం ఆ స్వర్ణ పీఠికాపురం అనుభవం ఎక్కడ ఉన్నా కానీ చేయగలుగుతాము. భౌతిక ప్రయాణం అవసరమే లేదు దానికి. నిరంతరము శ్రీపాదుల్నే స్మరిస్తూ ప్రేమతో ఆయన ధ్యానిస్తే, ఆయన బోధలతో జీవించారనుకోండి, మన చిత్తాన్ని తీసుకెళ్లి ఆయన గురుచరణాల్లో నిలిపితే, ఆయన ఎక్కడ నివసించినా గానీ మనం ఎక్కడున్నా గానీ, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, మన స్వర్ణపీఠికాపుర వాసులమే అవుతాము అని చెప్తున్నారు. దైవ క్షేత్రానికి నిజమైన దూరం మైళ్ళలో ఉండదు, మనసు స్థితిలో ఉంటుంది. మన మనసు ఆ స్థితిలోకి వెళ్ళాలి. మరి మనసు ఆ స్థితిలోకి వెళ్లకుండా కాపాడే అడ్డంకులేంటి, సాధకుని పరీక్షలేంటి? మనం యోగ సాధన సరిగ్గా చేయాలి. యోగ సాధన చేస్తూ శ్రీపాద శ్రీవల్లభుల్ని ఆరాధన చేసే సమయంలో బోలెడు దుష్ట శక్తులు, భయాలు, సందేహాలు, మానసిక కలతలు బోలెడు వస్తాయి మనకి. భయం, కోపం, అలసత్వం, సందేహం, మనలో అహంకారం, ఇవన్నీ ఎప్పుడు చేసేసానండి, నేను ఇప్పుడు ఈ జన్మలో చేయక్కర్లేదు, లేదా నాకు అన్నీ అయిపోయినాయి అండి అని అనుకుంటారు చూసారా? ఇవన్నీ కూడా మనలో ఉన్న అహంకారం అనమాట. నిరుత్సాహం, లేదా నాకు ఇవన్నీ చేత కాదు, లే చెడు సాహిత్యం, లేకపోతే మనకి ఇవన్నీ నచ్చవు కదా. మనం బయటకు వెళ్ళిపోయి మనకు అన్ని మామూలుగా ఉండే మనకి అంటే మనకు అలవాటు పడిపోయాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా మనకు అడ్డంకంగా వస్తున్నాయి. వచ్చి మనం ఆ స్వర్ణ పీఠికాపురం చేరలేకపోతున్నాము అని చెప్తున్నారు. దైవ దర్శనం భౌగోళిక హక్కు కాదు. దైవ దర్శనం ఈ భూమి మీద ఉండే హక్కులాగా కాదు. దైవ దర్శనం అందరికీ ఈక్వల్ గా ఉంది, ఈక్వల్ హక్కే ఉంది. పీఠికాపురంలో నివసించినంత మాత్రాన వాళ్ళేం శ్రీపాదుల సంస్థానానికి వెళ్ళిపోగలరనేం లేదు. ఎక్కడున్నా కానీ దేవాలయ దగ్గరగా ఉంటే సరిపోదు, గురువు కుటుంబానికి దగ్గరగా ఉంటే కూడా సరిపోదు, బాహ్యంగా మనకు పరిచయం ఉన్నా సరిపోదు, అంతర్గతంగా పరిచయం ఉండాలి. అంతర్గతంగా మనం ఆ గురువుని స్మరించాలి. అంతర్గతంగా మన మన చైతన్యం పరిశుద్ధం అవ్వాలి. దైవ సన్నిధి ప్రవేశం మన చిరునామా వల్ల, మనం ఎక్కడుంటున్నాం మన దాని వల్ల రాదు, మన చిత్తశుద్ధి వల్లనే వస్తుంది. శ్రీపాదుల సంకల్పమే భక్తుల రాకనే నిర్ణయిస్తుంది. ఆయన ఎప్పుడు ఎవరు ఎలా ఆ శ్రీపాదుల సంకల్పాన్ని బట్టి మనం వెళ్ళగలుగుతాము. దీని అర్థం ఏంటి? భక్తులకు స్వేచ్ఛ లేదు అని కాదు. భక్తులు అందరికీ కూడా ఆయనకి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ఆయన కృప కూడా ఉంటే, అప్పుడు జన్మల యొక్క పుణ్యం ఉంటే గానీ ఆ అంతర్గత పిలుపు వస్తుంది. గురు కృప అవసరం మనకి. ఎన్నోసార్లు మనం ఇది చదువుకున్నాము, ఎన్నోసార్లు మనం ఇది కూడా బాగా పారాయణ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు చేసిన గురు కృప వలన ఈరోజు మనం ఎంత డీటెయిల్ గా తెలుసుకోవడానికి ఆయన మనకి ఇంత డీటెయిల్ గా ఇవ్వగలుగుతున్నారు. మనం అందుకోవాలి. ఇదంతా ఒక రకమైన కృప కదా. లేకపోతే ఇన్నిసార్లు చదవకపోతే మనకి ఈ కృప కూడా వచ్చి ఉండే. అలాగే శ్రీపాదులు వారి నిర్ణయం ఎప్పుడో మనకి ఇది ఎప్పుడో ఇవ్వచ్చు కదా. 4 ఏళ్ల నుంచి చదువుతున్నప్పుడు మనకి ఆ అనుభవమో, లేకపోతే ఇప్పుడు మనకి అర్హత వచ్చిందనమాట అక్కడ. కొంతమంది శరీరంగా అక్కడ దగ్గరలో ఉన్నా కానీ మానసికంగా చాలా దూరంలో ఉంటారు. కొంతమంది మానసికంగా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కానీ అక్కడే ఆయనకి దగ్గరలోనే ఉంటారు. అర్హులకి అమృత వర్షం ఎప్పుడూ కురుస్తూనే ఉంటది, అనర్హులకి మృగతృష్ణ ఎప్పుడు ఉంటూనే ఉంటది. శ్రీపాదుల కృప అర్హులైన వారికి అమృత వర్షంలాగా అది అనుభవం అవుతూ ఉంటుంది. అనర్హులు ఆ కోరికలు వాటిలో కొట్టుకుపోతా ఉంటారు. ఒకే దైవ సన్నిధిలో భక్తుడేమో శాంతిని పొందుతాడు, అహంకారేమో సందేహం వస్తుంది, ఇది నిజమేనా అన్న సందేహము, డౌట్లు వస్తాయి. సాధకుడేమో ఆయనకు క్లియర్ మార్గదర్శకం పొందుతాడు, స్వార్థి ఏమో తన లాభం ఏంటి అని చూస్తాడు. దైవ కృప ఒక్కటే, ఇద్దరి మీద ఒకటే ఉంది, కానీ ఆ స్వీకరించే పాత్రల ప్రభావం డిఫరెంట్ గా ఉంది. సూర్యుడు అందరిపైన సమానంగా వస్తాడు కదా, పాత్ర స్వచ్ఛతను బట్టి ఆ ప్రతిబింబం ఎలా ఉంది అని తెలుస్తుంది. సో ఈ చాప్టర్ లో మనకి ఏం తెలియజేశారు? బాహ్య రూపం ఆధ్యాత్మిక స్థాయికి ప్రమాణం కాదు. ఆ శివభక్తుని ద్వారా అతనికి ధనంతో మనం కొనలేము. పూజారి చేసిన దాన్ని బట్టి మంత్రశక్తి భావం లయ శుద్ధితో పనిచేస్తుంది, నమ్మక చమకాలు చేసినప్పుడు. పురాణాలను బాహ్య కథతో అంతర్గత యోగార్థం ఉంది. బయట ఏవో యుద్ధాలు దేవతలని చెప్తారు, కానీ మనకు అవన్నీ లోపలు ఉన్నాయి, వాటిని చూడమని చెప్తున్నారు. సూర్యుడు పరమాత్మకి ప్రతీక అయితే చంద్రుడు మన మనసుకు ప్రతీక. ఈ రెండింటిని లయం చేయాలి. శివలింగం రూపరహిత చైతన్యానికి సంకేతం. ఏకాదశ రుద్రులు అంటే మనలో ఉన్న 11 అంతఃకరణ ఇంద్రియ శక్తులు. నటరాజుడు విశ్వంలో నటరాజు డాన్స్ అంటే ఏంటి? ఇక్కడ సృష్టి స్థితి లయాలకి చలనానికి ప్రతీక ఆయన చేసే నృత్యం. అర్ధనారీశ్వరుడు అంటే ద్వంద్వాతీత సమతుల్యత శక్తి. సహస్రారంలో జ్యోతి అంటే ఆత్మ సాక్షాత్కారానికి సంకేతం.
భౌతిక క్షేత్రం కంటే కూడా ఆ చైతన్య క్షేత్రం గొప్పది. దైవ దర్శనం భౌగోళిక సమీపంతో కాదు, అంతర్గతంగా లోపల ఉన్నప్పుడే మనకి వస్తుంది అని చెప్తున్నాడు. ఆధ్యాత్మికత ప్రగతికి మార్గం ఏంటంటే బాహ్య శివారాధన. ఫస్ట్ మనం బాహ్య శివారాధన చేయాలి. చేస్తే ఎలా చేస్తాం? ఒక మంత్రంతో చేస్తాం. అప్పుడు మంత్రశుద్ధి అవుద్ది. సో మంత్రశుద్ధి అయిపోయి మంత్రం జపించగా జపించగా ఏమవుద్ది? మన మనసులో స్థిరత్వం వస్తుంది. సో మనసులో స్థిరత్వం వచ్చినప్పుడు ఏమవుతుంది? శివుడు శక్తి యొక్క అవగాహన వస్తాయి. ఇది శివుడు అంటే ఇది చైతన్యం, శక్తి అంటే ప్రకృతి. ఈ రెండిటిది అనే ఒక అవగాహన వస్తాయి. ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిందో మనలో ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాం. ఇంద్రియాలు నిగ్రహించుకోగలిగినప్పుడు ఈ మూడవ కన్ని అంటే జ్ఞాన జ్యోతి మనకి వెలుగుతుంది. మూడవ కన్ను వికాసం అవుతుంది. ఆ జ్ఞాన దృష్టి ఎప్పుడైతే వచ్చిందో మనలో ఉన్న అహంకారం అంతా లయమైపోతుంది. అహంకారం లయమైపోతే సహస్రారంలో ఉన్న జ్యోతి వెలుగుతుంది. సహస్రారంలో ఉన్న జ్యోతి వెలగటం అంటేనే శివ స్వరూపం యొక్క అనుభూతి కలుగుతుంది. అంటే మన జీవాత్మని ఆ పరమాత్మలో లయం చేసిన అనుభూతి కలుగుతుంది. శివారాధన అంటే కేవలం లింగానికి అభిషేకం చేయటం కాదు, మన మనస్సుని స్ఫటికంలాగా నిర్మలంగా మార్చేసి ఇంద్రియాలను రుద్రశక్తులుగా నియంత్రించి అహంకారాన్ని ఆ జ్ఞానాగ్నిలో దహించేస్తే అంతరంగంలో ఉన్న శివజ్యోతిని వెలిగించటమే శివారాధన యొక్క ఒక అల్టిమేట్ గోల్ అన్నమాట. అల్టిమేట్ గోల్ అది మనం తెలుసుకోవాల్సింది ఇదండి. ఈ 23వ చాప్టర్లో మనకి చెప్పదలుచుకుంది. చాలా విషయాలు చెప్పారు మనకి ఇందులో. యాజ్ యూజువల్‌గా మనకి ఏ ఒక్కటి తీసుకున్నా గానీ, ఏ ఒక్క చాప్టర్‌ని మనం డీప్‌గా మనం తీసుకున్నా గానీ, ఇదొక్కటే పాటించినా సరిపోతది అన్నట్లే ఉంది. ఈ రోజు చాప్టర్ కూడా అలాగే ఉంది మనకి.